నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మరియు పలు గ్రామాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహిళలు వారి ఇళ్లలో గనుక, తంగేడు, రంగురంగ పూలతో బతుకమ్మను అలంకరించి పసుపుతో గౌరమ్మను పూజించారు. బతుకమ్మలను ఒక్కచోట ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, రామరామ ఉయ్యాలో వంటి పాటలకు చప్పట్లు, కోలాటాలతో ఆడి ఉత్సాహాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఊరి శివారులోని వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఊరి శివారులో ఉన్న వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో మాజీ ఎంపీటీసీ గోలి నరేంద్ర, మాజీ ఉప సర్పంచ్ కొండాలారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం 50% మహిళా రిజర్వేషన్ మార్కుక్ మండలంలో పూర్తిగా అమలు చేయలేదన్నారు. రిజర్వేషన్లపై పునరాలోచన చేసి సమన్యాయం కలిగించే విధంగా త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కంది నరసింహాచారి, చింతల బాబు పాల్గొన్నారు. మర్కుక్ పరిధిలో ఉన్నటువంటి 7 ఎంపీటీసీ స్థానాల్లో దాదాపు మహిళలకు రావాల్సినటువంటి 50% రిజర్వేషన్లో 2 రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. పోయినసారి 2018 లోపల జరిగినటువంటి ఎన్నికల లోపల 3 ఎంపీటీసీలు మహిళలకు ఉన్నట్టయితే ఈరోజు 2 ఎంపీటీసీలు మహిళలకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత మా ప్రభుత్వమైనా కానీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తా అని చెప్పి ఇవాళ మా మర్కుక్ మండలంలో మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పి మా వాదన. కాబట్టి ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని చెప్పి నేను దీన్ని ఖండిస్తున్నాను. అదే ఓసీలకు చాలా మందికి అందరూ అన్యాయం గురవుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇది కరెక్ట్ కాదు. దీనికి చట్టపరమైనటువంటి ఎటువంటి అది లేదు కాబట్టి ఈ ఎలక్షన్లో ఇది కొంచెం మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసి రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఓసీలకు అన్యాయం జరగకుండా, అందుకే మా మాధవరెడ్డి గారు దీనిపైన కోర్టు పోవడం జరిగింది. మొన్న అది 8వ తారీఖు దాకా కోర్టు అయినా ఎటువంటి ఎలక్షన్ ప్రక్రియ నిర్వహించొద్దని చెప్పినా కానీ ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే 9వ తారీఖు దాకా వెయిట్ చేద్దామని చూస్తున్నారు మా వాళ్ళు. కానీ ఈ విషయంలో మాత్రం ఓసీలకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచన చేసుకోవాలని కోరుకుంటున్నాం. దసరా శుభాకాంక్షలు. ఈరోజు జరగబోయే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మర్కుక్ మండలం విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆమె రాకతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ లో చేరి పూల బొకేతో ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. అభిమానులు ఆమెను స్వాగతిస్తూ ఉల్లాసంగా ఆశీర్వదించారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, నాయకులు, మహిళలు, మీడియా మిత్రులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రజలు సుఖశాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో జీవించాలని, ముఖ్యంగా అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర లభించాలన్నారు. విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి మా అందరికి కూడా, రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విజయదశమి సందర్భంగా ప్రతి కుటుంబం బాగుండాలా, అన్ని రకాలుగా ఆ కుటుంబాలన్నీ కూడా భగవంతుని ఆశీర్వాదంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదోని. ప్రత్యేకంగా కూడా రైతు సోదరులకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా విజయదశమి రోజున ఈ పంటలు పండి బాగా సుఖ సంతోషాలతో ఉంటారనుకున్న సందర్భంలో వర్షాలు అధికమైపోయినాయి. చాలా మంది పత్తి వేసినారు. ఈ వర్షానికి చెట్టు కూడా పాడైపోతా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా రైతులు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు రైతులకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఏదున్నా విజయదశమికి అంత సంతోషంగా ఉండాలా కుటుంబాలు, రైతు కుటుంబాలను కూడా నేను తెలియజేస్తాను. విజయదశమి సందర్భంగా పార్టీ కార్యకర్తలకి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శి పరిగెల నారాయణ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కఠినంగా మండిపడ్డారు. ఇక ప్రజానాయకులు మాజీ ఎమ్మెల్యేను గౌరవించడం అవసరం అని పెద్దాయనపై స్థాయికి తగిన మాటలు చెప్పాలని హితవు పలికారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నీ వయసు ఎంత? ఆయన మాట్లాడే స్థాయినిది, ఆయన మాట్లాడే స్థాయినిది చెప్పు. ఆయన మాట్లాడే స్థాయి వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఫ్యాన్స్ అయితే నీ ఇంటి పిల్లలు పిలుచుకోయా, బిర్యానీ పెట్టు. బిర్యానీ అంటే నీ కంట కొట్టాడా? నువ్వు మంచి చెట్టు మాట్లాడు. బాలయ్య బాబు దగ్గర అందరికి బాలయ్య బాబు అంటే అందరు ఫ్యాన్సే. ఏమే వాళ్ళ నాయన ఫ్యాన్స్, మేము కూడా వాళ్ళ నాయన ఫ్యాన్స్. రామారావు, ఎన్టీఆర్ తెలుసా? ఆయన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కూడా మాజీ ఎమ్మెల్యే. మన రామారావు ఫ్యాన్సే, మేము రామారావు ఫ్యాన్సే. పద్ధతిగా మాట్లాడి నేర్చుకోవాలి. నలుగురు ఇచ్చినట్లు ఆయన ఇచ్చింటాడు. అసెంబ్లీలో ఎలా మాట్లాడే తెల్లనికి మీ బాలయ్య బాబు చెప్పి కలిసి బాగా మాట్లాడాలంటే చెప్పాలబ్బా. నీకు ప్రేమ, అభిమానం ఉంటే నీ ఇంటి పిల్లలు పంపించి జిలేబీ, మటన్, బిర్యానీ పెట్టి పంపి. ఇక్కడ బిత్రలు ఎవరులే, బాగా జాగ్రత్త ఉండు. గబర్దార్, నీ నేలక నోరు కోస్తా. నీ వయసు తగ్గట్లు మాట్లాడు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అని హెచ్చరించారు. మేము మా నాయకుల గౌరవాన్ని నిలబెట్టుకున్నాం. మౌనాన్ని అసమర్థంగా భావిస్తే అది మీ దురదృష్టమన్నారు. ఇకపై ఇలాంటి మాటలు చెప్పినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు ఏదైతే అసెంబ్లీలో సైకో గారి దగ్గర పోయినా అని చెప్తున్నారు, దానిపైన బాలకృష్ణ గారి పైన విమర్శన చేసినారు సాయన్న. అయితే ఆదోనిలో ఉన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ ఏదైతే మాట్లాడినాడో, విమర్శపై ప్రతి విమర్శ చేయాలి తప్ప విమర్శలు ఇచ్చిపెట్టి ఏదో సొంతంగా తీసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే సాయన్న గారు మాట్లాడింది ఏమి? బాలకృష్ణ గారు మీరు సైకో అనడం, సైకో గారి దగ్గర పోవడం చెప్పడం, అది ఎంతవరకు వాస్తవం? గతంలో మీ నాన్నగారు పై చెప్పులు దాడి చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయింది మీ ప్రోత్సాహం అని చెప్పి సాయన్న చెప్పినాం. అందులో భాగంగా ఇంకోటి, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాలకృష్ణ గారు తాగిపోయినారని చెప్పి అసలు పోయినని చెప్పి చెప్తున్నానని చెప్పి చెప్పినాడే తప్ప మరొకటి వేరేదేం చెప్పలేదు. మీరు ఏదైనా కామెంట్లు చేయాలనుకుంటే దానిపైన విమర్శలు చేయండి. ఫ్యాన్స్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రాజకీయం గురించి విమర్శలు చేయండి, దానికి మంచి పద్ధతి. అది విడిచిపెట్టి నాలుక చీరిస్తాం, మేము గాజులు వేసుకోలే, మా వాళ్ళు ఎవరు గాజులు వేసుకున్నా అని చెప్పి ఎక్కడెక్కడ చెప్పలే, ఎవరికి ఫ్యాన్స్కి తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలే మా పార్టీ. ఏదున్నా మా ముఖ్యమంత్రి, మా మాజీ ముఖ్యమంత్రి గురించి సైకో అని చెప్పడంతో
మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినారు. అందులో భాగంగా ఆయన గురించి విమర్శించినాను అడిగిన దానికి. అంతేగాని దీన్ని మీరు ఏదో మీ సొంత ప్రలోభం కోసం మాట్లాడడం మంచి పద్ధతి. మాజీ ఎమ్మెల్యే సాయిబ్ సడన్న గారు, బాలకృష్ణ గారు ఏదైతే అసెంబ్లీలో సైకో గారి దగ్గర పోయినా అని చెప్తున్నారు, దానిపైన బాలకృష్ణ గారి పైన విమర్శన చేసినారు సాయన్న. అయితే ఆదోనిలో ఉన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ ఏదైతే మాట్లాడినాడో విమర్శపై ప్రతి విమర్శ చేయాలి తప్ప విమర్శలు ఇచ్చిపెట్టి ఏదో సొంతంగా తీసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి. కర్నూలు జిల్లా పెదకడపూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువు ఉప్పొంగి నది వైపు వరద నీరు ప్రవహిస్తోంది. చెరువు నీరు కలకలలాడుతూ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వర్షపు నీరును చూశారు, ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ అభినందించారు. ఇక మీడియా సమావేశంలో డి రమణ ఇరిగేషన్ శాఖ ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక గ్రామ ప్రజలు కూడా సంఘటనలు తప్పించడానికి పాల్గొన్నారు. వర్షాల వల్ల చిన్నపురం చెరువు సత్మస్ అయ్యి కడుపు మెక్కిపోతుంది. కావున ప్రజలు ఎవరు చెరువు దగ్గరకు వచ్చి పిల్లలు తోలుకొని వచ్చి చెరువు చూడాలని, చెరువులో ఈత కొట్టాలని ఎవరు రావద్దని కోరుతున్నాం. ఈ వరద నీరు నుంచి కింద గ్రామాలకు ఏదైనా ప్రాబ్లం లేదు. రివర్కి అవుతుంది, తుంగభద్ర రివర్కి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్. చెరువు ఫుల్గా ఉండడం వల్ల గ్రామ ప్రజలు కానీ, మిగతా వాళ్ళు కానీ, సందర్శకులు కానీ ఇక్కడ వచ్చి జాగ్రత్తగా ఉండాలి, దూరం ఉండాలి, చెరువు దగ్గర రాకూడదని మా విజ్ఞప్తి. సార్, చెరువు నిండు కుండాలుగా ప్రవహిస్తుంది. ప్రేక్షకులు చూడడానికి వస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళ మీద భద్రత కల్పిస్తున్నారు? మేము ఇక్కడ ఒక అవసరం పెట్టి 24 గంటలు పర్యవేక్షిస్తున్నాము. ఇక్కడ ఎటువంటి ఏం జరగకూడదని ప్రజలు కూడా మీ పత్రికా ముఖంగా మేము చెప్తున్నాం, రావద్దండి, చెరువు చాలా ఫుల్గా ఉంది, చిన్న చిన్న పిల్లలు ఈత వచ్చినా ఈత రాకుండా ఇక్కడ వచ్చి ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉరవకొండ నియోజకవర్గంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను మండల పరిషత్ అధ్యక్షులు ఎం నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ డిజిటల్ బుక్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అన్యాయానికి గురవుతున్న సందర్భాల్లో ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఎక్స్ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరారెడ్డి, పీఏసీ సభ్యులు, మండల పార్టీ నాయకులు బైరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా బీసీ ఎస్సీ సెల్ నేతలు, సర్పంచ్ సంఘ అధ్యక్షులు, వాలంటీర్స్ విభాగ నేతలు, రైతు విభాగ సెక్రటరీలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలోని శ్రీ రఘునాథ స్వామి ఆలయం కొత్త ధర్మకర్తల మండలి చైర్మన్ వరుగు నీలిమ మరియు 10 మంది సభ్యులు మంత్రి కొలుసు ప్రార్థసారథి చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి స్వామి ఫోటో, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. మంత్రి దేవాలయాల్లో భక్తులతో కళకళలాడే విధంగా ధూపదీప నైవేద్యాలను కాపాడడం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. ఆలయ అభివృద్ధి, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కొత్త కమిటీ బాధ్యత కార్యక్రమంలో అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాటితో పాటు తెలుగు ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆ స్వామివారి ఆశీస్సులతో నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే కోరిక చాలామందిలో ఈ గ్రామస్తుల్లో ఉంది.
మరి గుడి ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని గుడి పొజిషన్ పెట్టి దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాను. తప్పకుండా ఈ గుడిని ఈ కూటమి ప్రభుత్వ సమయంలో అభివృద్ధి చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రంగనాథ స్వామి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న కార్యక్రమం. హైదరాబాద్ లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను అధికారికంగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా పేరు మార్చారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిర్ణయాన్ని అమలు చేసి ఫ్లైఓవర్ ఇరువైపులా కొత్త బోర్డులు కమాన్ ఏర్పాటు చేశారు. 1997లో నిర్మించిన ఈ వంతెన సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పేరు మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నగరానికి కొత్త గుర్తింపుగా మారింది. బాపట్ల జిల్లా తూర్పు పిన్నిపోయిన వారిపాల రామాలయంలో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాల కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గాదేవికి అలంకరించి కుంకుమార్చన జరిపారు. కార్యక్రమం దుర్గాప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగి భక్తులు శివ, నాగరాజు, పవన్ కుమార్, గురుభవాని, పూర్ణ, గురుభవాని, చైతన్య, గోపి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. దుర్గా వ్రత పూజా విధానాలతో ఉత్సవం ఘనంగా జరిగింది. वाजस्य संगदे इति क्षीरेण स्नपयामि ओम आप्याय स्वसमेत विश्वदसो. బాపట్ల మండలం తూర్పు పిన్నిపోయిన వారిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న రామాలయంలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రులు పురస్కరించుకొని ఈ రోజున దుర్గాష్టమి, ఈ రోజున అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమము అనంతరము అమ్మవారికి పసుపుతో, కుంకుమతో, గంధముతో, పన్నీరుతో అమ్మవారికి విశేషమైన అభిషేక కార్యక్రమం జరిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ రోజున ఆ అమ్మల కన్నా అమ్మ కనకదుర్గ అమ్మవారి యొక్క దుర్గాష్టమి సందర్భంగా విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేసు వంతెన పనులు 2006 నుండి ప్రస్తుతానికి 19 సంవత్సరాలు దాటినా పూర్తి కాలేదు. 9 పంచాయతీలు, 42 గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు భరిస్తున్నారు. సుమారు 15 కోట్ల నిధులు విడుదలైనప్పటికీ జీవో కాపీలు లేని కారణంగా గుత్తేదారులు పనులు చేయడం లేదు. స్థానిక గిరిజనులు, సిపిఎం నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఈ వంతెన నిర్వహించే గ్రీవెన్స్లో కొమరాడ మండలం సంబంధించిన 2006లో ప్రారంభించిన పూర్ణపాడు లాబేసి వంతెన 19 సంవత్సరాలు దాటుతుంది కానీ పూర్తి అవ్వలేదు. ఈరోజు గత వైఎస్ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిందన్నది 10 రోజులు పనిచేసిన తర్వాత కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఈ వంతెన పూర్తి చేస్తామని చెప్పి డబ్బులు ప్రకటించమన్నారు. మొన్నే 15 కోట్ల రూపాయలు జీవో వచ్చిందని చెప్పి మేము పత్రికా ప్రకటనలు అన్నింటిలో చూసాం. రోజు పత్రికా ప్రకటనలో జీవోలు విడుదల చేయడమే తప్ప ఒక్క పని కూడా అక్కడ జరగని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పూర్ణపాడు లాబేసి వంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి 9 పంచాయతీల 42 గిరిజన ప్రయాణాల భరోసా కల్పించాలని, అలాగే దీనికి సంబంధించి ఈరోజు కొమరాడ మండలంలో
ఇప్పుడు రహదారి సౌకర్యం కుంతేసు, పూడేసు, నయ్య తలశాఖకు సంబంధించిన గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు గతంలో అసంపూర్తిగా వదిలిచారు. ఆ రహదారి సౌకర్యాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే కొమరవెల్లి ఐటీడీఏ పరిధిలో 8 మండలాల్లో వెలుగులో గతంలో ఏపీడీగా పనిచేసిన వై సత్యనారాయణ గారు పనిచేసిన కాలంలో అక్కడ 2019లో ధాన్యం కొనుగోలు పైన, అలాగే 100 నిధుల పైన, అలాగే మిషనరీ కొనుగోలు పైన, అలాగే వెలుగు కార్యాలయంలో కొన్న సామగ్రి పైన దర్యాప్తు చేయమని చెప్పి మేము గ్రీవెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు కూడా దర్యాప్తు నివేదిక బయటకు పెట్టలేదు. ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ నివేదిక కూడా బయట పెట్టాలని చెప్పి ఈ సమస్యల పైన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు గ్రీవెన్స్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే వీటిపైన పరిశీలించి తిరుపతి జిల్లా రేణిగుంటలో ఉద్రిక్త ఘటన జరిగింది. గురవరాజుపల్లె వద్ద 220 kV విద్యుత్ టవర్ పై ఒక వ్యక్తి ఎక్కి కూర్చున్నాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఘటనను చూసి స్థానికులు కలకలం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందకి దింపేందుకు ప్రయత్నించారు. ఇక టవర్ పై ఉన్న వ్యక్తి కర్ణాటకకు చెందిన శివాని గుర్తించారు. అతను మధ్యలో ట్రైన్ మిస్ అయ్యానని సమాచారం, కానీ అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎప్పుడు చూడలేదు అండి. మనిషి దగ్గర నుంచి చూడలేదు సార్. అక్కడ చూసి ఎవరు ఏమైనా మళ్ళీ పైకి 2 గంటల సమయంలో రేణిగుంట మండలము గురవరాజుపల్లె గ్రామ పొలాల సమీపంలో ఒక 220 kV విద్యుత్ లైను ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షిత. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లి పంట పొలాల్లో 220 kV హై వోల్టేజ్ టవర్ ఎక్కిన శివాని మృతి చెందాడు. ఎక్కువసేపు టవర్ పై ఉండడంతో శక్తి క్షీణించి కిందకు దూకాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానిక వల్ల సాయంతో రక్షించడానికి ప్రయత్నించడానికి రక్తస్రావం కారణంగా బాలాజీ హాస్పిటల్కి తరలించినప్పటికీ చికిత్సలో మరణం జరిగింది. శివాని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని గుర్తించారు. సోడా బైక్ ఆరల్ పోతుందా? 27 years ఫీమేల్ని మేల్ పేషెంట్ని తీసుకొని వచ్చారండి. ఆయన 45 feet నుంచి పడిపోయారు. బట్ వాట్ రీజన్స్ మాకు తెలియదు. ఇమ్మీడియట్గా మన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అంటే ఈసీజీ తీసిన ఎమ్మటే మన దగ్గర పల్సరస్ యాక్టివిటీ అంటాం. ఇక్కడ మనం చెక్ చేసే కెరోటిడ్స్ అంటాం. అవి కూడా చాలా ఫీబుల్గా ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనము సిపిఆర్ స్టార్ట్ చేసి అంటే వెంటిలేటర్ మీద ఇంటిబేట్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసి ఇంజెక్షన్స్, అడ్రినలిన్, అట్రోపిన్ అన్ని మ్యాక్సిమం ఎఫర్ట్స్ అంతా ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 15 cycles సిపిఆర్ కొట్టాము. 1 hour సిపిఆర్ కొట్టాము. కానీ ఆ సిపిఆర్ మనం ఇచ్చిన సిపిఆర్ కూడా రీగైన్ అవ్వలేదు. కాన్షియస్నెస్ ఆర్ఓఎస్సి అంటాము, ఒక సర్క్యులేషన్ కూడా రీగైన్ కాలేదు. ఇంకా మనము డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అరౌండ్ 10 ఇప్పుడు 5 minutes బ్యాక్ డిక్లేర్ డెత్ అయింది. అంతే అంతే బాబు. గొర్రంకొండ మండలం దౌలత్ ఖాన్పల్లిలో ఎస్ఎల్టీ బాబ్ జాన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సలహా మేరకు
జరిగిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా రోగులు పాల్గొన్నారు. బీపీ, షుగర్, దగ్గు, జ్వరం వంటి వ్యాధులకు చికిత్స అందించగా 30 రకాల మాత్రలు, 10 రకాల సిరప్ ఉచితంగా పంపిణీ అయ్యాయి. వైద్యులు డాక్టర్ ఏ గంగాధర్, డాక్టర్ వి వసీం అక్రమ్, ఎస్కే అక్బర్ మొహియుద్దీన్ సేవలు అందించారు. స్థానిక నాయకుల ప్రజలు సహకారంతో శిబిరం విజయవంతమైంది. ఏదో ఒక గవర్నమెంట్ తరఫు నుంచి మాకు అధికారం కావాలని మీ అందరూ కోరుకుంటాను. బాబ్జాన్ అనే వ్యక్తి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మంచి చేయాలని మీకే అందించాలనేసి ఈ తపన చేస్తున్నాడు. ఒకవేళ ఈయన అధికారంగా ఏదో ఒక పదవి ఆయనకి అందిస్తే కన్నా ఇంకా మేలు జరుగుతుందని మీ అందరికీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫ్రీ మెడికల్ క్యాంప్ జరిపిస్తున్నాము. అందులో ప్రతి ఒక్కరూ వచ్చి చూపించుకొని ఆరాంగా ఉండండి. ప్లస్ మన మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏమంటే వచ్చి మన డాక్టర్ లతా హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు మన అన్నలందరూ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఫ్రీగా జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులు మన ఉదాష అన్న మరియు మన డాక్టర్ ఫాదర్ చలపతి అన్న మరియు వీళ్ళందరూ ముఖ్య అతిథులు మరియు మన దౌలత్ ఖాన్ పల్లి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ క్యాంప్లో పాల్గొనాలని ఒక వెహికల్తో వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీ అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ జరుపుకి ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ తెలుగు న్యూస్.